దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 51 నుంచి 54, 55 వరకు మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాటలు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు రాత్రి భోజనం లేక బల్లారాధన, లార్డ్ సప్పర్, ఇట్లాగా మనం ఈ ప్రభురాత్రి భోజనం గురించి చెప్పుకుంటూ ఉంటాం. అయితే 3 విషయాలు: ఆత్మీయ జీవము, ఆత్మీయ ఆనందము, ఆత్మీయ సహవాసము. ఈ 3 ఆత్మీయ సహవాసము, ఆత్మీయ ఆనందము, ఆత్మీయ జీవము ఈ ప్రభు బలారాధనలో మనకు ఉంటుంది. ఆయన శరీరం నందు జీవము, ఆయన శరీరమునందు ఆనందము, ఆయన శరీరం నందు నీకు సహవాసం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకే యేసు ప్రభు అంటాడు, ఏమంటాడంటే, ఈ ఆహారము భుజించితేనే కానీ వాడు ఎల్లప్పుడూ జీవించును. 51వ వచనము, యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. కాబట్టి ఈరోజు ఈ ఆహారము, ఈ రొట్టె ద్రాక్షరసం అంటే ప్రభు బల్లారాధనలో నువ్వు పాలు పంపులు పొందడం 3 విషయాలు, 4 విషయాలు ఉన్నాయి. ఒకటి మారు మనసు, పాప క్షమాపణ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ అనుభవం. ఇది అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో మనకు కనబడుతుంది. అయితే వారు కూడుకున్నప్పుడల్లా రొట్టె విరిచారు. సహవాసములకు వచ్చినప్పుడల్లా వారు రొట్టె విరిచి ద్రాక్షరసం తీసుకొని ప్రభు శరీరమును అంత భయము భక్తితో తీసుకున్నారు. అందుకే వారి శరీరాలు సజీవ యాగముగా దేవుని కొరకు సమర్పించుకున్నారు. అది ఒక క్రమమైనటువంటి జీవితం, ఆధ్యాత్మికమైనటువంటి జీవితం, ప్రభుతో సహవాసం కలిగినటువంటి జీవితం. ఆదివారమును కూడా వారు ఎక్కువగా కూడుకున్నప్పుడు ఆదివారమును కూడా తీసుకున్నారు. ఈరోజు నిజంగా ఈ జీవాహారం అంటే యేసుక్రీస్తు యొక్క శరీరం ఎప్పుడైతే ఆయన రొట్టె రూపంలో ఆయన రక్తము మనకు చిందించినటువంటి విధానము, నా రక్తము నా శరీరము తినువాడే అన్నాడు. చూడండి 53వ వచనంలో, కావున యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అంటే డెత్ అండ్ బెరల్ అండ్ రెజరెక్షన్, మరణము, భూస్థాపనము, తిరిగి పునరుద్ధానం, ఈ 3 సాదృశ్యము క్రీస్తు యొక్క ఆ శరీరం అనే ఆ రొట్టెలోను, ఆ రక్తం అనే యేసుక్రీస్తు యొక్క రక్తములో పాలుపంపులు పొందుకున్నటువంటి వారికి వారు మరణములో నుంచి జీవములకు దాటినటువంటి వారుగాను,
వారు ఎల్లప్పుడూ జీవించేవారుగాను, ఈ ప్రభు బలారాధనలో పాల్పంపులు పొందుకున్న వారు నిత్యజీవము గలవారుగాను దేవుడు వారికి ఈ లోకములో ఉన్నటువంటి దేవుని బిడ్డలకు తెలియపరుస్తున్నాడు. మరల చదువుతాం చూడండి, 53వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అంటే ఆయన రక్తం మనం స్వీకరించాలి, ద్రాక్షరసం రూపంలో. ఆయన శరీరము మనము రొట్టె రూపంలో స్వీకరించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి మనం కొన్ని వచనాలు చదివితే కూడా అక్కడ మనకు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు తెలియపరుస్తున్నాడు. అందుకే ఇక్కడ ఇంకొక మాటను నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. 54వ వచనంలో అంటాడు, యోహాను సువార్త 6:54లో, నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్యజీవము గలవాడు. ఎంత గొప్ప విషయం! నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా యందును నేను వాని యందును నిలిచి ఉండును. ఎంత గొప్ప విషయం! కాబట్టి నీవు దేవునితో అంటుకట్టబడి జీవించాలంటే, నువ్వు క్రీస్తులో నిలబడి ఉండాలంటే, క్రీస్తు నీ పట్ల నిలబడి ఉండాలంటే, నీ యందు నిలబడి ఉండాలంటే, నువ్వు ఈ భోజనపు బలారాధన అంటే ప్రభు బలారాధనలో ఆయన ఇచ్చే ఆహారం మనం భుజించాలి. కాబట్టి ఇది పవిత్రమైంది. దీంట్లో ఒక వాక్యము నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఏంటంటే దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడినట్లుగా 11:23లో చెప్పబడినట్లుగా ఆ చివరికి వచ్చేసరికి ఒక మాట అంటున్నాడు. 29లో, ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. బాగా గమనించండి, చాలామంది ఈరోజు స్మోక్ చేస్తూ, డ్రింక్ చేస్తూ, వ్యభిచారం చేస్తూ, పాపం చేస్తూ, ఒకవేళ ప్రభు శరీరం అని ఆ ప్రభు బలారాధనలో మనం దాన్ని పవిత్రంగా ఆచరించకపోతే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. మరలా చదువుతాం చూడండి, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. అయితే మనల్ని మనం విమర్శించుకునేలా తీర్పు పొందకపోదు. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఒకటి నిద్ర, శాశ్వతమైన నిద్ర. రెండోది బలహీనులు, రోగులు, నిద్ర, శాశ్వతమైన. అంటే దేవుని యొక్క శరీరమును ఆ రొట్టె రూపంలో మనం తీసుకుంటున్నప్పుడు, ఆయన రక్తమును ఒక ద్రాక్షరసం రూపంలో తీసుకుంటున్నప్పుడు మన జీవితంలో ఆ పవిత్రమైనటువంటి స్థితిని, హోలీనెస్ మనం కలిగి ఉండాలి. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచింది. ఆయన శరీరము ఆయన విరిచి, మనము గిచ్చి, దాన్ని విరిచి నమిలి దాన్ని మనం మృగుతున్నప్పుడు మన శరీరంలో ఆయన శరీరం ఉందని జ్ఞాపకం చేసుకో. అప్పుడే నీ జీవితంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటావు. ఈ లోకంలో చాలామందికి రక్తం ఉంది, కానీ యేసు రక్తంలో ఉన్నటువంటి పవిత్రత ఏంటంటే జీవ మరణ పునరుద్ధానాలను నీ జీవితంలో కలుగజేసే రక్తం. ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చదువు. ఆయన రక్తము నిష్కలంక నిర్దోషమైన రక్తం. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచినటువంటి రక్తం. అంటే ఆయన రక్తంలో ఉన్నటువంటి ప్రత్యేకత. కాబట్టి ఆ రక్తమును
నీవు ఏ విధముగా స్వీకరిస్తున్నావు? ఒక ద్రాక్షరసం, ఇది పాస్టర్ ఇచ్చిన ద్రాక్షరసమే కదా అనుకోకూడదు. వాక్యం చదివినప్పుడు దేవుని యొక్క రక్తమును గుర్తు చేసుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అంటాడు, చూడండి 25వ వచనం, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పాను. అంటే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆయన జ్ఞాపకం చేసుకునే దానికే మనం ఆ శరీరమును, ఆయన రక్తమును మనం భుజించాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఎంత పవిత్రంగా మనం తీసుకుంటామో అంత దేవుడు మనకు దగ్గరగా, సన్నిహితంగా, ఆయన శరీరము మన శరీరము ఏకమైనట్లుగా ఉంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన కాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించి, ప్రభు బలారాధనలో ప్రభు చేపెడుతున్నటువంటి ప్రతి ఒక్కరు మనస్సు పవిత్రంగా ఉండాలి, ఆలోచన పవిత్రంగా ఉండాలి, నైనా హృదయం పవిత్రంగా ఉండాలి, మా శరీరము నీకు ఇష్టమైన రీతిలో పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు నైనా అప్పుడే ప్రభువా నీవు మాలోకి వస్తావు, నువ్వు మమ్మల్ని తిరిగి జన్మింపచేస్తావు, తిరిగి నూతనపరుస్తావు, పునరుద్ధానము చెందించే శరీరముగా మారుస్తావు, రూపాంతరము చెందే మాకు నైనా ఒక గొప్ప శక్తిని మీరు మాకు అనుగ్రహిస్తారు. మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నవారుగా మమ్మల్ని మారుస్తారు తండ్రి, నిత్య జీవము గలవారుగా చేస్తారు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. యేసయ్య దివ్యనామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.